హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఆకుకూరతో రెసిపీ చూద్దామండి. అందుకంటే ముందుగా మీరాస్ కిచెన్ తెలుగు వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చూడండి. రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక అరకప్పు వరకు శనగపప్పు వేసుకోవాలండి. పచ్చి శనగపప్పు. దీన్ని బాగా వాష్ చేసుకుని ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. నానబెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుందండి. ఇలా 1-2 సార్లు కడుక్కుని 1 కప్పు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగపప్పుని కుక్కర్ తీసుకుని అందులో వాటర్తో పాటే పోసేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుందండి. మరీ స్మాష్ అయితే బాగుండదు. ఈ రెసిపీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడికిన తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకుని కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా తుంచుకుని వేసుకోవాలండి. ఇవి ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఉడుకుతుందండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాయి కదండి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఆయిల్లో వేస్తే చాలా కలర్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న మునగాకండి. ఇది మునగాకుని ఇందులో వేసేసుకుని ఆకు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మునగాకు చాలా మంచిదండి. పాలకూర కంటే ఎక్కువగా 100% ఎక్కువగా కాల్షియం ఇందులో ఉంటుంది. పాలకూర కంటే చాలా రిచ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. మునగాకు మనకి ఈజీగా అవైలబుల్ కూడా ఉంటుంది. తప్పకుండా మునగాకు తినడం మర్చిపోకండి. ఐరన్ రిచ్ అండి. ఇది చాలా మంచి ఆకుకూర. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా కారం వేసుకుని మరి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వాటర్తో పాటు ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది మనకు అవసరం పడదు. ఈ వాటర్ సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసి దీనిలోకి ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కూర అంతా కూడా కలపాలండి. టమాటో వేసుకున్నాం కదా, ఇలా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి అండి ఇది, అది పైన వేసేసుకుని మరి ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. శనగపప్పు కర్రీ ఒకసారి ఇలా మునగాకుతో ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. రోటీలోకి చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.